బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శృతి. ఈరోజు నేను మీకు మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ మీరు వీక్లీ వన్స్ పెట్టుకున్నా సరిపోతుంది, అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఒక బనానా తీసుకున్నాను. పండిపోయిన బనానా అయితే ఇంకా మంచిది. సో దీనిలో మనం బనానా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ లోపల నుంచి స్ట్రెంగ్తెన్ అవుతుంది అనమాట. అండ్ మీ హెయిర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేదా ఏదైనా బ్రేకేజ్ ఉన్నా లేదా చాలా డల్గా ఉన్నా సరే మంచి షైన్ అయితే, ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ దీనిలోకి నేను 1 కప్ కర్డ్ యూజ్ చేస్తున్నాను. ఈ కర్డ్ మన హెయిర్కి మంచి కండిషనర్ లాగా అయితే పనిచేస్తుంది. మన హెయిర్కి బాగా ఫ్రిజీగా ఉన్నా డల్గా ఉన్నా డ్యామేజ్ ఉన్నా సరే మన హెయిర్ చాలా సిల్కీగా అండ్ స్మూత్గా అయితే అవుతుంది అనమాట ఆఫ్టర్ వాష్. సో ఈ కర్డ్లో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన హెల్తీ హెయిర్ గ్రోత్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ హనీలో కూడా మనకి మినరల్స్, వైటమిన్స్ కానీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ ఫర్దర్గా మన హెయిర్ వాష్ అయ్యాక డ్యామేజ్ అవ్వకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. హెల్తీ గ్రోత్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే కాబట్టి డెఫినెట్గా ఒక వారానికి ఒక్కసారైనా ఈ హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయండి. హెయిర్ అయితే మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. సో దీనిలోకి నేను కొంచెం ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలి అంటే నార్మల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇట్లా మంచిగా మిక్సీ చేసి మన హెయిర్ని ఒక్కసారి మనం మొత్తం డీటాంగిల్ చేసుకొని ఈ హెయిర్ మాస్క్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోవడమే. నిజంగా ఎంత బాగా వర్క్ అవుతుందంటే మనకి మంచిగా రీగ్రోత్ అయితే అవుతుంది అనమాట. హెయిర్ మంచి కండిషనర్ లాగా అయితే పనిచేస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎట్లా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి.